చేతిలో ఉన్నప్పుడు ఎన్నో వాళ్ళకి ఇష్టమైనవి చేయించుకున్నట్టు ఇది కూడా చేయించే సత్తా ఉంది. చేసుకున్నారు, డెఫినెట్ గా చేసుకున్నారు, చాలా చేసుకున్నారు. మిగతా కుటుంబ సభ్యుల స్థాయిలో కనీసం 10% అన్న చేసుకున్నారా? 10% కాదు, ఈక్వల్ గా అంతకంటే ఎక్కువనే చేసుకున్నారు. నాకు ఏంటంటే అంటే చేసుకున్నాయని మీకు చెప్పాలా? బీఆర్ఎస్ లో ఉన్న జడ్పీటీసీ లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా చాలా ఎక్కువ చేసుకున్నారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి అంతా కూడా చేసుకోలేదు. ఆమె నడవలేదు 10 సంవత్సరాలు. ఏం నడవకపోయిందండి, ఓడిపోయినా గానీ. ఇప్పుడు మా పార్టీ నుంచి పోయిన బీసీ మహిళకు కవిత తీసుకున్న ఎమ్మెల్సీ ఇస్తాని కేసీఆర్ గారు నామినేషన్ మొత్తం రెడీ చేసుకోమన్నాక అదే ఎమ్మెల్సీ కవిత తీసుకుంది కదండి. ఇంకా ఏం నడవలేదు, ఏం తక్కువైంది, ఏమైంది చెప్పండి? మరి ప్రతిసారి చేసుకుంది మీకు షో చేయడమో లేకుంటే మీకు చెప్పడం చేయాలా అండి? కవిత చేసుకున్నది, నేను ఇవన్నీ చేసుకున్నాను. నేను అనేది ఏంటి అంటే పవర్ లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భరత్ గారు, మేము అపోజిషన్ లో ఉండి చెప్పి 42% రిజర్వేషన్ మేము అధికారంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంప్లిమెంట్ చేసినాము. అది దేశవ్యాప్తంగా చేయాలనేది మా డిమాండ్ ఉంది. కవిత ఎమ్మెల్సీ కూడా కాదండి, కేసీఆర్ గారి కూతురు, ఏదైనా చెయ్యొచ్చు అక్కడ. నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు మాట్లాడినందుకు నా పదవి పోదు, నేను కూతురునే, నాకు పదవి ఉన్నా లేకున్నా ఒకటే అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు కదా, పదవి అంటే నాకు తృణప్రాయం అని. నువ్వు కూడా అట్లనే అనుకొని చేయాల్సింది ఉండే కదా. నానా ఎందుకు తగ్గిస్తున్నావు, తగ్గించకు, పెంచకపోయినా తగ్గించకు అని మాట్లాడాలి కదా కవిత. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేసింది, హైకమాండ్ అడ్డుకుంది అని చెప్పి. అవునండి. ఎందుకు హైకమాండ్ అడ్డుకుంది? కవిత అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏముందండి చెప్పండి? మరి 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఏముందని జాయిన్ చేసుకున్నారు? 10 మంది ఎమ్మెల్యేలను మేము వాళ్ళ ఇంటికి పోయి మంగళారతి బట్టి జాయిన్ చేసుకున్నది లేదు. వాళ్ళకు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు వస్తాము అని వాళ్ళు అన్నారు. బంగారు తెలంగాణ కోసం బంగారు తెలంగాణ అనేది మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పలేదు. మేము బంగారు భవిష్యత్ చూపిస్తాము అని అన్నాం కానీ బంగారు తెలంగాణ చేస్తామలేదు. ఆ మాటలు చెప్పిందన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు. మేము అభివృద్ధి చేస్తాము, ప్రజా సంక్షేమం, మీరు కాంగ్రెస్ లో జాయిన్ అవుతా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఆహ్వానిస్తారా? మీ సోదరి కవిత ప్లేస్ లో నేను ఉంటే మటుకు అలాంటి పని చేయనండి. బీఆర్ఎస్ లోనే ఉంటారు. బీఆర్ఎస్ లో ఉండడం కాదు, తండ్రి మాట వింటారు. డెఫినెట్ గా అధికారం 10 సంవత్సరాలు అనుభవించి ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేకపోగానే మళ్ళీ అధికారం కోసం ఇంకో చెట్టు నీడ చూసుకుంటానడం అంటే అది ప్రచారం కూడా కావచ్చు కదా. ఏంటి ప్రచారం? కవిత కాంగ్రెస్ లోకి వస్తుంది అనేది ప్రచారం చేస్తారనుకోవచ్చు. ప్రచారం ఎట్లయితుందండి? ఇప్పుడు మీరే అన్ని అంటున్నారు, అంత పెద్ద మాటలు, ఇంత పెద్ద సినారో జరుగుతుంటే కూతురు గురించి కేసీఆర్ గారు స్పందిస్తలేరు అని అంటే ఎంత స్ట్రాంగ్ రీజను, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మాట్లాడతలేరు కావచ్చు. ఓకే, స్ట్రాంగ్ రీజన్ మాత్రం 6 మాత్రమే తెలుసు అని చెప్తున్నారు. 6 మాత్రమే తెలుసు, అది కానీ ఏదో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ వచ్చింది. పొన్నం ప్రభాకర్ సపోర్ట్ చేశారు, మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ చేశారు, రమ్యారావు కూడా సపోర్ట్ చేస్తా అంటున్నారు. ధర్నా చౌక్ వెళ్ళి ధర్నా చేసేదాన్ని. మీరు కూడా అది అబ్యూజింగ్ సెంటెన్స్ వర్డ్ సెంటెన్స్ అని మీరు కూడా అంటున్నారు కదా. ఇప్పుడు అంటే పార్టీలకు అతీతంగా ఒక మహిళపై తీర్మానం చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తున్నారు. ఆ విషయంలో కదా ఇదంతా జరిగేదంతా కూడా ఆ విషయంలో కదా. సామెత లేకలేదు, సామెత ఉన్నది. కానీ మల్లన్న మాట్లాడిన సందర్భము ఇష్యూ సెన్సిటివ్ కాబట్టి, ఇక్కడ కవిత మహిళ కాబట్టి ఆ మాట్లాడింది కవితకు నెగిటివ్ అనిపించింది కాబట్టి అది నీట్ గా ప్రొటెస్ట్ చేస్తే ఏ ధర్నా చౌకునో లేకుంటే కవిత ఇంట్లో నిరాహార దీక్ష కూర్చున్నా గానీ అందరం సపోర్ట్ చేసే వాళ్ళం కావచ్చు. అప్పుడు ఏక కంఠంతో, ముక్త కంఠంతో తెలంగాణ ఆడబిడ్డలు అనుకోండి, మీ దాంట్లో అన్నదమ్ములు అందరు కూడా స్పందించే వాళ్ళు. అవుట్ రైట్ గా మళ్ళీ తప్పని అనడానికి స్కోప్ ఉండేది కదండి. అంటే మాట్లాడితే దాడులు చేస్తాము అని అనడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు మల్లన్న ఒక ఆరోపణ చేశారు. విషయం ఏంటంటే డిక్లరేషన్ ఇచ్చింది మేము, అసలు వీళ్ళు ఒకరికొకరు ఎందుకు తిట్టుకుంటున్నారో ఎందుకు కొట్టుకుంటున్నారో దాడి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని అంటారు మల్లన్న. ఏ రేవంత్ రెడ్డి?
ఏ రేవంత్ రెడ్డి మరి ఏ రేవంత్ రెడ్డి చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అట్లా చెప్పండి, ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం? మరి రేవంత్ రెడ్డి అంటే ఆ పేరున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా తెలంగాణలో. మరి మీరు ఆ రకంగా మాట్లాడడం ఏంది? ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం? నేను కాదు మల్లన్న అన్నది చెప్తున్నా నేను. మీరు రేవంత్ రెడ్డి అని అంటే అంటున్నారు. ఇది కాదు, ఇది భరత్ ఆరోపణ కాదు. అదే మా బ్రదర్ పేరు కూడా రేవంతే. మరి అందుకే మరి ఆ పేరుతో చాలా మంది ఉంటారు రేవంత్ రెడ్డి కాదు, మా బ్రదర్ రేవంతే, బట్ రేవంత్ రెడ్డి కాదు, పేరు రేవంతే. పేరుతో చాలా మంది ఉంటారు కదండి. మరి మీరు రేవంత్ రెడ్డి అనేసరికి మరి ఎవరు అని నేను అంటున్నా. మీరు ముందు రేవంత్ రెడ్డి అన్నారు కానీ మల్లన్న అన్నారని చెప్పలేదు కదా. మా ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం అండి? ఈ దాడులను వెనక ఉండి ప్రేరేపించే అవసరం ఆయనకి ఏం అవసరం ఉంది? ఒక ముఖ్యమంత్రిగా ఆయన మా కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారము మా అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా తను తీసుకున్న కొన్ని పాలసీస్ ను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆయన పనిచేస్తున్నారు. కానీ దాడులు చేయండి అని మా పార్టీలో లేని ఆమెను ఎందుకు ప్రోత్సహిస్తారండి ముఖ్యమంత్రి గారు? ఒక్కటి చెప్పండి, సరే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా కాకుండా ఒక అక్కగా చెల్లి పరిస్థితి చూస్తే బాధ అనిపించట్లేదా? ఆమె సరే ఇప్పుడు అధికారం కోల్పోయింది, 5-6 నెలలు జైల్లో ఉంది. జైల్లో ఉండడానికి కారణం కూడా బీఆర్ఎస్ బీజేపీ ఉంటే బాగానే ఉండు కదా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంటే బాగానే ఉండు. ఎందుకు జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది? కేసీఆర్ వాళ్ళకి పడకుండా పోయింది, బిఎల్ సంతోష్ను ఆ కేసులో ఇరికించాలని చూశారు. ఇవన్నీ దానికి ప్రతీకారంగా ఆమె జైలు శిక్ష అనుభవించింది. ఒక విధంగా కేసీఆర్ స్టాండ్ కూడా కారణం లిక్కర్ కేసులో. బీజేపీతో బాగుంటే ఆమె జైలుకు వెళ్లేది కాదు. ఆయన తలుచుకుంటే గనక ఖచ్చితంగా ఆగేదేమో, జైలుకు వెళ్లకుండా కాంప్రమైజ్ అయితే గనక ఆగేదేమో. కాంప్రమైజ్ కాకపోవడమో మరి రాజకీయ కారణాలు. సరే ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె తన వేలో తను ఒక పోరాటం, ఎందుకంటే జాగృతి అప్పుడు 2-3 సార్లు రద్దు చేశారు జాగృతి చేస్తే. సో సొంతంగా తన టీం ఒకటి ఉండాలి, తనకంటే ఒక సొంత ఐడెంటిటీ ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అంతే కదా. పెద్దనాన్నతో విభేదించలేదు. అక్కడ సిస్టమ్ అక్కడ జరుగుతున్న దాన్ని నన్ను కంప్లీట్ చేయండి. ఓన్లీ ఒక పర్సన్ వల్ల సిస్టమ్ దెబ్బతింటుంది, నాకు ఇబ్బంది అవుతుంది చెప్పలేదు. అందుకని నేను అవుట్ రైట్ నేను కాంగ్రెస్ సిస్టమ్ తో ఆమె కూడా విభేదించి బయటికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. ఆమె ప్రయత్నం ఏదో చేస్తున్నారు కదా. తండ్రి నుంచి ఏం ఫండింగ్ తీసుకోవట్లేదు, ఆమె ఖర్చు పెట్టుకుంటారు. జాగృతి అయినా లేకపోతే ఇప్పుడు ఈ ఫ్రంట్ అయినా లేకపోతే జిల్లాలైనా ఆమె ఖర్చు ఆమె పెట్టుకుంటారు. దానికంటూ అది చేసుకుంటారు. సొంతంగా ఒక ఐడెంటిటీ ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరే అంటారు కదా మహిళలుగా, పితృస్వామ్య వ్యవస్థ, ప్యాట్రియార్కీ సొసైటీ, కొడుకులకున్నంత హక్కులు బిడ్డలకు ఉండవు, ఇట్లా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. సో చూస్తే బాధ అనిపించట్లేదా ఈ సిచ్యువేషన్? ఎంచుకున్నది ముళ్ళబాట కదా, కష్టమైన బాటనే కదా. కేసీఆర్తోనే ఉన్నదనుకోండి, ఏం మాట్లాడకుండా, మీరు అన్నట్టు ఏం మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్సీఓ ఎంపీఓ అవుతుంది, మంత్రి కావచ్చు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కావచ్చు, లోక్సభ పక్ష నేత కావచ్చు కదా. సరే ముఖ్యమంత్రి కాకపోవచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా అది డిసైడెడ్. కేటీఆర్ ఇస్ ఫ్యూచర్ అన్నది కాకుండా ఏదో ఒకటైతే ఖచ్చితంగా మంచి ప్రామినెన్స్ ఉండేది కదా. మీరు అన్నారు 10 సంవత్సరాలు చాలా వర్క్ చేసుకుందని. అదన్నీ కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ వస్తే వచ్చే పరిస్థితి ఉంది అని అనుకున్నప్పుడు ముళ్ళబాటను ఎందుకు ఎంచుకుంది? ముళ్ళబాటను ఎంచుకున్నందుకు మీకు బాధ అనిపించట్లేదా? ఇప్పుడు పొలిటికల్ డెసిషన్స్ అనేది ఎవరికి ఏ రకమైన సిచ్యువేషన్స్ తోటి ఏ రకంగా వెళ్తాయి అనేది ఆ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. 10 సంవత్సరాలు ఉద్యమం అప్పటి నుండి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా కవిత ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా నడిచింది, నడిపించుకుంది. ఒకే ఒక ఇష్యూ లిక్కర్ అనేది, దాన్ని ఒక వ్యక్తి కవితను వేరే రకంగా డైవర్ట్ చేసేసరికి దాంట్లో ఇరుక్కొని శిక్ష అనుభవించింది కవిత. కానీ ఇరికిచ్చినోడు ఈరోజు సేఫ్గానే ఉన్నాడు. కనీసం ఎవరైతే ఏ వ్యక్తి ప్రోద్బలం వల్ల, ఏ వ్యక్తి నీచ నికృష్ట ఆ దుష్టమైన మనిషి వల్ల కవిత ఇబ్బందుల పాలై జైలు జీవితము, ఇక్కడ ఎంతో రాణిలాగా ఉన్నామే జైలు జీవితం గడిపొచ్చిన ఆమె, మరి ఈరోజు ఆ వ్యక్తి మల్లన్న వల్ల కవిత ఈరోజు ఇంత బాధపడి ఇంత జరుగుతుంటే కూడా ఆ నీచుడు కనీసం నేనున్నా అని కూడా బయటికి రావట్లేదు. అంటే దీన్ని బట్టి
కవిత అర్థం చేసుకోవాలి. ఓకే, ఏ రకంగా మనుషులు ఇబ్బందులకు గురి చేస్తారు, కానీ నీకు ఇబ్బంది వచ్చిన రోజు ఈరోజు మళ్ళీ వాళ్ళ స్వార్థం ఏ రకంగా ఉంది, కనీసం మీడియా ముఖంగా రావట్లేదు, కవిత ఇంటికి రావట్లేదు, కనీసం ఒక మనిషిగా కూడా మద్దతు తెలపట్లేదు ఆ నీచ నికృష్టుడు. మరి కవితకి ఈరోజు ఆ దుస్థితి, ఆ పరిస్థితి వచ్చినందుకు, నిజంగా కూడా నమ్మినందుకు కవితకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఒక మహిళగా కానివ్వండి, ఒక అక్కగా కానివ్వండి, ఈరోజు జరుగుతున్న పరిణామాలకు వాస్తవంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది అండి. మాట్లాడలేదు, కానీ నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఒక వ్యక్తి వాడు చెప్పిన దానికి ఈ రోజు నువ్వు ఎంత సఫర్ అవుతున్నావు, ఎంత ఇబ్బంది పడుతున్నావు, కనీసం అది వదిలేయండి కాదు, మీరు వినండి. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా కదండి నేను, కవిత అది తప్పే అంటున్నా, మళ్ళీ ఫ్యాక్ట్స్ అన్ని మాట్లాడుతూనే ఉన్నా కదండి. చెప్తున్నా కదా, నిన్న మల్లన్న మీద దాడి చేయకుండా వేరే రకంగా ప్రొటెస్ట్ చేసి ఉంటే నేనేంటండి, మహిళలందరూ కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బయటికి చెప్పలేకపోతున్నారు, కానీ చాలా మంది కూడా అంటున్నారు, అటు అంటున్నారు, ఇటు అంటున్నారు, రెండు రకాలుగా అంటున్నారు. ఈ రోజు తను ఏ వ్యక్తి వల్ల అయితే ఇబ్బందులు ఎదురైందో, కుటుంబ సభ్యుని వల్ల, ఆ శకునిగాడి వల్ల జైలు పాలైందో, ఆ వ్యక్తే ఈ రోజు అవుట్ రైట్ గా మద్దతు. మీ పగను వేరే వాళ్ళకి అంటగడుతున్నట్టు, నా పగని వేరే వాళ్ళకి అంటగట్టడం ఏంటండి? మరి చెప్పమనండి. కవిత వచ్చి మా అక్క చెప్పింది తప్పు, వాడు కరెక్టే, క్లీన్ చిట్టే, క్లియరే, నేను వాడి వల్ల ఏమి లిక్కర్ స్కామ్ లకు పోలేదు, వాడు చూపించిన దారి కాదు, ఆ దారిలో పోయే బాట అయింది అని ఎందుకు చెప్పమనండి కవితను చెప్పమనండి. రమ్యారావు పగ అనకండి ప్లీజ్, అట్లా మీరు. ఈ రోజు కవితకు పరిస్థితి వచ్చింది కూడా వాడి వల్లేనండి, వాడి వల్లే కవితకి ఈ రోజు పరిస్థితి వచ్చింది. వాడు ఈ రోజు కేసీఆర్ గారి నీడల సేఫ్ సైడ్ ఉన్నాడు, కవిత ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అగ్గెమ గోచరం మీరు బయటకు వచ్చింది తన వల్లే, ఈ రోజు కవితకి ఇబ్బంది వచ్చింది తన వల్లే అంటారు. డెఫినెట్ గా అండి, ఈ రోజు ఇద్దరము ఇంటి ఆడిబిడ్డలము ఆగమైపోయి, పరాయోడి వల్ల ఈ రోజు ఆగమైపోయి, నేను పార్టీలా, కవిత అటు కాదు ఇటు కాదు అన్నట్టు ఏ పార్టీలో ఉందో అర్థం కాకుండా అయోమయంలో ఈ పరిస్థితి దాపురించింది. ఓకే, సో ఫైనల్ గా ఏం జరుగుతుంది ఏ విషయంలో? అంటే ఇప్పుడు కవిత విషయంలో మీ ఉద్దేశం నెక్స్ట్ 3.5 years ఫైట్ చేయాలి, కాంగ్రెస్ లోకి రావాలనుకుందని మీరు అన్నారు, రాకుండా హైకమాండ్ అది చేసిందని మీరు చెప్తున్నారు. ఫైనల్ గా బీఆర్ఎస్ లో కంటిన్యూ మళ్ళీ ఫ్యామిలీ ఒకటైపోతుందా? ఎక్కడ కనిపిస్తుందండి ఆ పరిస్థితి? ఎక్కడ కనిపిస్తుంది? కనిపించట్లేదు కదా. అంటే తండ్రిగా కేసీఆర్ తర్వాత అయినా దగ్గర తీసుకోరా? దగ్గర తీసుకోవాలన్నప్పుడు మనం కూడా కొంచెం పరిస్థితులకు అనుగుణంగా, ఆయన వెలబోవాలనట్లేదు, పరిస్థితులకు అనుగుణంగా కొంచెం సంయమనంతో ఉండాలి కదండి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయేది ఏమీ లేదు. రమ్యారావు అయినా బ్లడ్ కేసీఆర్ ది మొండితనం ఉంటుంది కదా, మీరు కూడా అంతే కదా. ఒకసారి ఏది ఫామ్ హౌస్ కు ఒకసారి రానివ్వకపోతే మళ్ళీ 11 ఏళ్ళు అడుగు పెట్టలే, ఇంకా నా రూట్ సపరేట్ అని మీరు పోయినారు. నేను కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి పని చేసుకుంటున్నాను. అది చేసుకుంటారు, మళ్ళా పోలే కదా, మళ్ళా పోయేందుకు ప్రయత్నం చేశారా? చేయలే కదా. చేయలేదు. సేమ్ మీరు ఇప్పుడు మీరు కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ వద్దు, నాకు ఈ ఎమ్మెల్సీ వద్దు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వినండి భరత్ గారు, మాట వినండి భరత్ గారు. మీరు అడిగింది, మీరు చెప్పింది నేను విన్నప్పుడు అవును, నాకు అక్కడ ఇబ్బంది అయింది, అక్కడ సిస్టమ్ గందరగోళంగా ఉంది, నాకు నచ్చలేదు, నేను బయటకు వచ్చేసిన, అయిపోయింది. అట్లనే కవిత కూడా అక్కడ తనకు ఇబ్బంది అవుతున్నప్పుడు, తనకు కోరుకున్నది జరగనప్పుడు ఆ ఎమ్మెల్సీ తోటన్నా వచ్చేసి, లేదంటే రిజైన్ చేసినా రా. కానీ ఇటు కాకుండా అటు కాకుండా ఉండి ఇప్పుడు ఈ మా పార్టీ చేస్తున్న దాన్ని మాట్లాడడము అనేది అది ప్రజలు ఏ రకంగా కరెక్ట్ అనుకుంటారండి? ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు సేమ్ బ్లడ్ కదా, కేసీఆర్కి ఎంత మొండి పట్టుదల ఉంటుందో కేసీఆర్ కూతుర్లకు అంతే ఉంటుంది. మీరే ఎగ్జాంపుల్ చెప్తున్నా, సో కవితకు కూడా మొండి పట్టుదల ఉంటుంది అని నేను అంటున్నా. ఉండని అండి, ఇక్కడ వద్దని ఎవరంటున్నారండి? మొండి పట్టుదల ఎట్లుండాలి? ఇక్కడ మొండి పట్టుదల కూడా కనబడతలేదు, అవకాశవాదం లెక్క కనబడుతుంది. మొండి పట్టుదల అన్నప్పుడు అవుట్ రైట్ నువ్వు వద్దనుకున్నప్పుడు నా పని నేను చేసుకుంటానే, నాలాగా ఉండాలి, మంచైనా చెడ్డైనా ఉండాలి. ఇప్పుడు మీరే అన్నారు కదా 11 ఏళ్ల నుంచి నాకు ఏమి ఇస్తలేరు, అయినా నేను ఓపికతోటి ఉన్నా. ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ రాకపోయినా నేను ఇక్కడనే ఉండేదాన్ని, కాంగ్రెస్ లోనే ఉండేదాన్ని. మరి కవిత కూడా అట్లా అవుట్ రైట్ గా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదండి. ఇక్కడ మొండి పట్టుదల ఎక్కడ కనపడుతుంది? ఇటు అటు రెండు పడవల మీద ప్రయాణం చేసేయడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి అంటే మనతో పాటు అద్దంకి దయాకర్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. బనకచెర్ల ఇష్యూ మీద నెక్స్ట్ డిస్కషన్ ఉంది.
సో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఒకవేళ రెడీ ఉంటే వాళ్ళు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. యా, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మీ వింటున్నా, నేను మొత్తం మీ విశ్లేషణ అంతా వింటున్నా. యా నా విశ్లేషణ కాదు, రమ్యారావు గారి విశ్లేషణ ఇదంతా కూడా. కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఫ్యామిలీ ఇన్సైడర్ అంటే మీ యాంకరింగ్ ద్వారా వాళ్ళందరి విశ్లేషణ వింటున్నా. చెప్పండి, ఏంది, ఎట్లా చూస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది ఈ పరిణామాల్ని? ఏ విషయం అంటారు? అదే కవితకు సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీ రియాక్ట్ కాకపోవడం. ఇవన్నీ పర్సనల్ విషయాలంటే మేము ఎందుకు అన్ని విమర్శిస్తాం అంతే. అంటే మొత్తం ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఎజెండాలు అందులో అన్ని రకరకాలు ఉన్నాయి. అదేం ప్రజలకు సంబంధించినవి కావు. కానీ అంటే ఆ కామెంట్స్ గానీ మళ్ళీ మల్లన్న మీద దాడి గానీ మోరల్స్ అనేది ఎప్పుడో వదిలిపెట్టింది. అందరూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ముఖ్యమంత్రుల స్థాయి నుంచి కింది వరకు అందరూ కూడా అబ్యూజింగ్ మాట్లాడారు. అంతకుముందున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఇక వాళ్ళు మాట్లాడినాక కింది వాళ్ళు మాట్లాడరా, కింది వాళ్ళు మాట్లాడినాక మీడియా వాళ్ళు మాట్లాడరా, అందరూ మాట్లాడుతున్నారు. దానికి ఎక్కడ లిమిట్ ఉన్నది? ఇప్పుడు ఎవరికన్నా ఒక ఏళ్ళు నిలిస్తే 4 ఏళ్ళు వాళ్ళకి నిలుస్తాయి. కాబట్టి మోరల్స్ అనేది అందరు పాటిస్తేనే అవుతుంది తప్ప కనీసం వాళ్ళు పాటించకపోయినా మిగతా వాళ్ళు నేనన్నా పాటిస్తే అవుతుంది. అంటే కాదు. ఇవన్నీ చర్చ ఎట్లుంటాయంటే డెవలప్మెంట్ విన్నాం, వెల్ఫేర్ నేను చర్చ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కొరకు విన్నట్టే ఉంటది. ఇప్పుడు ఆ దాడి చేయడం కానీ పత్రికల మీద, పత్రికలు కూడా అన్లిమిటెడ్ గా ఏది పడుతుంది, మీడియాల యూట్యూబ్లు కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మీద ఇష్టం ఉన్నట్టు ఆధారం లేకుండా చేయడం కానీ మాట్లాడడం కానీ వ్యక్తిగతమైన శిలాన్ని హననం చేయడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్. మీడియా కూడా కరెక్ట్ కాదు, అవి కరెక్ట్ కాదు. వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడి దాడులు చేయడం కరెక్ట్ కాదు. దీనికి లీగల్ గా ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని కంట్రోల్ చేయాలి. ప్రభుత్వాలు కూడా చేయకపోతే ఎటు నడుస్తుంటాయి, ఇదే విధంగా నడుస్తుంటాయి. అంతే, నువ్వెంత అంటే నువ్వెంత అనుభవం అప్పుడు చేసినా నేను ఇప్పుడు చేస్తున్నా, ఇంతే నడుస్తుంటది. ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఓకే 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 థ్యాంక్ యూ రమ్యారావు గారు. అదేవిధంగా నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఉండండి. నెక్స్ట్ బనకచెర్ల టాపిక్ మీద డిస్కషన్ ఉంది. సో స్పందన, ఓవరాల్గా 3 days అయింది కేసీఆర్ ఫ్యామిలీ అయితే సైలెంట్గా ఉంది ఈ విషయంలో. వేరే విషయాల మీద మాట్లాడుతున్నారు కానీ దీని మీద అయితే మాట్లాడట్లేదు. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది. ఆమె అయితే ఇవాళ కూడా ట్వీట్ చేశారు, మేడిగడ్డ విషయంలో కేసీఆర్ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారని. తండ్రి విషయంలో మాత్రం అవుట్ రైట్ గా సపోర్ట్ ఉంటున్నారు. ఈవెన్ కేటీఆర్ కు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆమె రెస్పాండ్ అయ్యారు. చూద్దాం, అంటే ఇది కాలం గాయాల్ని మాన్పుతుంది అంటారు కదా, కాలమే గాయాల్ని మాన్పుతుందని. సో ఏ కుటుంబం అయినా బాగుండాలని మనం కోరుకుంటాం అంటే కదా. అది రమ్యారావు గారైనా కవిత అయినా కుటుంబంలో డిఫరెన్సెస్ పాలిటిక్స్ పక్కన పెడితే ఆ కుటుంబం అయితే బాగుండాలి. రాజకీయాల్లో డిఫరెంట్ పార్టీస్లో వాళ్ళు ఉండొచ్చు. ఏ తండ్రి బిడ్డ అయినా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి, అందరూ మంచిగా ఉండాలని మనమైతే మన తరపు నుంచి కోరుకుందాం. చూద్దాం, కాలం వాళ్ళ తండ్రి కూతుర్ల మధ్యనో లేకపోతే అన్న చెల్లెల మధ్య వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సెటరేట్ చేసి అంతా కుటుంబ పరంగా, రాజకీయ పరంగా నేను అన్ను, రాజకీయ పరంగా అది వాళ్ళ దాళ్ళు వాళ్ళ ఇష్టం, అవన్నీ కూడా సెట్ కావాలని మనమైతే కోరుకుందాం. రైట్ రైట్ ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ ఫ్యామిలీకి దూరం అయ్యారన్న టాపిక్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కవిత కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అటు ఫ్యామిలీ కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ మౌనం వహించడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కవిత ఎలా ఉండేది, ఇప్పుడు కవిత ఒంటరి అయ్యారన్న టాక్ కూడా నడుస్తోంది. కవిత విషయంలో కేసీఆర్ ఫ్యామిలీ డోర్స్ శాశ్వతంగా క్లోజ్ చేసిందా లేక ఇది తాత్కాలికమేనా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత కూడా అంతే మొండిగా తన పని తాను చేసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తండ్రి కేసీఆర్ కు మద్దతుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత ట్వీట్ చేయడం చర్చగా మారింది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎడిటర్ భరత్ ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ పెద్దలు ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పారు, చదివారు ఏంటంటే కవితకి కేసీఆర్ కు మద్దతుగా కాళేశ్వరం వ్యవహారంలో ఇవాళ ట్వీట్ చేశారు. ఓకే, సో లాస్ట్ కేసీఆర్ విషయంలో కాళేశ్వరం కమిషన్ పిలవడానికి వ్యతిరేకంగా ఆమె ధర్నా చేశారు. కానీ లాస్ట్ 2 days గా తీన్మార్ మల్లన్న